వెల్కమ్ టు వేవ్స్ మీడియా. పల్నాడు జిల్లా బీసీ కులస్తులైన దాసరి పుల్లమ్మ కొండలరావు అనువారు వారితో పాటు ఎస్సీలు బీసీలు 30 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని, అలాంటి వారు మొన్న వర్షానికి గుడిసె కూలిపోవడంతో దాసరి పుల్లమ్మ కొండలరావు కలిసి ఆ గూడు నిర్మించుకునే క్రమంలో సత్తెనపల్లి మున్సిపాలిటీ టీపీఓ వారిని అక్కడ నుంచి ఖాళీ చేయాలని సంబంధిత అధికారులు పంపించి భయభ్రాంతులకు గురి చేయడం కరెక్ట్ కాదని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎన్నో సంవత్సరాల కాలం నుంచి సెంటు అరసెంట్లు ఇల్లు కట్టుకుని ఉన్నవారిపై సత్తెనపల్లి మున్సిపాలిటీ అధికారులు వేధింపులకు గురి చేయడం ఇది కరెక్ట్ కాదని కూడా ఎంఆర్పిఎస్ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నామని తెలియజేశారు. కొన్నానండి టీవీ గారు ముందు వానించి కొట్టకపోయింది ఇల్లు. మేము ఇప్పుడు ఉన్న స్థలంలో కొద్ది దాంట్లో ఇల్లు వేసుకొని ఉన్న రేకులు చెట్టు వేసుకుంటుంటే ఆయన వచ్చేసి టీవీ గారు వచ్చి ఆపారండి. అది ఎక్కడ ఏరియా? అది సత్తెనపల్లి నాగా అనుకుంటాండి. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అక్కడ? 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. అది గవర్నమెంట్దా లేకపోతే నీ సొంత భూమి? గవర్నమెంట్ కాదండి, మేము అంత ముందు ఇల్లు వేసుకున్నామే 30 సంవత్సరాలు మీరు అక్కడే ఉంటారు? అక్కడే ఉన్నామండి. ఎన్ని రోజులు చెప్పచ్చు టీపీ గారు? వాళ్ళకి 10 రోజులు అయిందండి. టీపీ గారిని అడిగామండి. అడిగితే పక్కన వాళ్ళు వేరే వాళ్ళు స్థలం పెట్టుకుంటే అది ఇది చేశారండి, కంప్లీట్ ఇచ్చారు. అది జరిగింది. మరి కమిషనర్ గారు కలిసారా మీరు? కమిషనర్ గారు పోయి కలిసామండి. కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ మనుషులు పంపిస్తున్నారు కానీ మేము అక్కడ బాగానే వెళ్ళిపోతున్నాడు అండి. అది కలెక్టర్ ఆఫీస్ వచ్చి మీరు ఏం చేశారు? కలెక్టర్ ఆఫీస్ అర్జీ ఇచ్చారా? వేసుకోమని మేడం గారు ఏమన్నారు? వేసుకోమని. ఈరోజు ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లా నర్సాపేటలో జరిగిన ప్రజా పరిష్కార వేదిక నందు సత్తెనపల్లి ఎంఆర్పిఎస్ఎస్ కమిటీ ద్వారాగా అక్కడ గత 30 సంవత్సరాల నుంచి నాగన్నకుంట, కబేళ్ల వీధులు, దాసరి కోటి అనే వ్యక్తి, కొండలనే వ్యక్తులు, వీళ్ళందరూ బీసీ కులానికి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 30 సంవత్సరాల నుంచి 40-30 కుటుంబాలు గుడిసెలు వేసుకొని ఏదో వ్యాపారం చేసుకొని జీవిస్తున్నారు కాలువల పక్కన. దానిలో భాగంగా మొన్న జరిగిన వర్షానికి ఒక ఇల్లు పడిపోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆ రేకుల షెడ్డు మళ్ళీ వేసుకోవటానికి, రీఓపెన్ చేసుకోవటానికి కూడా వాళ్ళు మొత్తం ఆ రేకులు అక్కడ ఉన్న గుంజలన్నీ చేసుకుంటుంటే సత్తెనపల్లి మున్సిపాలిటీ ఆఫీసు నుంచి కమిషనర్ గారు చెప్పాడని చెప్పి టీపీఓ అనే వ్యక్తి వచ్చేసి వాళ్ళని బెదిరింపులకి భయపెట్టి బెదిరింపులు చేసి ఆపేసేయండి మీరు, లేదంటే నేను బోర్డు పెడతానని చెప్పేసి కూడా వీళ్ళని బెదిరించడం జరిగినది. టీపీఓ గారు, సత్తెనపల్లి మున్సిపాలిటీ టీపీఓ గారు బెదిరించడం కూడా జరిగింది. ఆ క్రమంలో వీళ్ళు నాకు చెప్తే నేను ఫోన్ చేసి మాట్లాడటం కూడా జరిగింది టీపీఓ గారితో. లేదండి మీరే గారు మేము ఆడ బోర్డు పెడతామని కూడా మాట్లాడాడు. నేను ఒకటే అడిగాను.